triplex villas at Konnur, APR Projects. సో ఇంకొక ఇద్దరిది విందాం. బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తేజాని ఎలా ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు? నా పేరు క్రాంతి అన్న. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను చాలా స్ట్రగుల్స్ పడ్డానన్న. 2009 నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలా చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటే పేరెంట్స్ ఉండేసి ఇండస్ట్రీకి వెళ్ళకు, ఇప్పుడు వద్దు, ఏమొద్దు, అసలుకి ఎన్ని ఆడిషన్స్కి వెళ్తున్నావు నువ్వు, అసలుకి ఎంతమందిని కలిసినా కూడా నీకు ఆఫర్స్ రావట్లేవు, డబ్బులు దండగా, ఎందుకు అప్పులు చేస్తున్నావు అనేసి చాలా మా పేరెంట్స్ తిట్టారన్న. తిట్టి నన్ను ఊరికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మ్యారేజ్ 2012 మ్యారేజ్ అయిపోయిన తర్వాత బాబు పాప పుట్టిన తర్వాత ఒక 8 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్ తర్వాత బాగానే ఉన్నాం. అదంతా సడన్గా మా మిస్సెస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న. డాక్టర్ చేతులు ఎత్తేసారు, ఆమె సర్జరీ చేసిన బ్రతకదు, తీసుకెళ్ళిపోండి ఇంటికి అనేసి. డాక్టర్ ఉండి బ్రెయిన్ సర్జరీ చేస్తాము కానీ 50-50 ఛాన్సెస్ అని చెప్పారన్న. సరే చెయ్యండి సార్ అని చెప్పారు. సర్జరీ అయిపోయింది 24 అవర్స్ తర్వాత ఓకే, ఇప్పుడు కూడా ఉంటుంది, ఇలానే ఉంటుంది. హ్యాండికప్ లాగా చేతులు అంత సరిగా లేదు, కొంచెం స్లోగా నడుస్తుంది, కొంచెం మాటలు మాట్లాడలేదన్నమాట. సో తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ తను రెస్ట్గా తీసుకుంటుందన్న. సో మళ్ళీ ఇండస్ట్రీకి నేను అడుగు పెట్టాను. ప్రవీణ్ పటాస్, ప్రవీణ్ బిగ్ బాస్ 5 వీళ్ళిద్దరు నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్లో నాకు బాండింగ్ మంచిగా అయిందన్న. సో వాళ్ళ వల్ల నేను ఒక ఛానల్ పెట్టుకున్నాను. ఇంకా మౌండేషన్ అవ్వలేదన్న నా ఛానల్కి. ఒక 750 సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఒక 3000 వాచింగ్ అవర్స్ అయ్యారన్న. దగ్గర రీచ్లో ఉంది. ఇంకా కొంచెం సపోర్టింగ్ ఉండాలనేసి నాకు ఈ సుమన్ టీవీ తరఫున నుంచి మీరు ముందుకు తీసుకెళ్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. కానీ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెనక్కి వెళ్ళట్లేదు. మీరు ఏం చెప్తారు? ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు తనకి? తన ఫ్యామిలీ ఇది ఉన్నా కానీ దీంట్లో నిలబడాలని వచ్చారు. మీరు అక్కడ వదిలేసి వచ్చి మరి వాళ్ళ ఇదేంటంటే వాళ్ళకి ఎలా పంపిస్తున్నారు మీరు ఇన్కమ్ చూసుకోవడానికి? ఐ మీన్ ఫైనాన్షియల్గా ఇబ్బంది ఏం లేదు కదా? కొంచెం అంటే చాలా ఇబ్బంది ఉందన్న, కానీ ఆ ఉన్న దాంట్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఏమన్నా అంటే అది పర్సనల్గా ఎవరు తీసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీని అంత ఇబ్బందుల్లోకి పెట్టి ఇక్కడ వచ్చి మనం చేసి దీని బదులు వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇది చూసుకుంటా ప్యారల్గా ఒకటి పెట్టుకోండి బ్రదరు. నేను ఓపెన్గా చెప్తున్నా, అందరికీ అదే చెప్తున్నా. మనం ఇండస్ట్రీలో రాగానే మనకి ఎర్ర తివాచీలేసి ఎవరు రమ్మనరండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి దీన్ని ట్రై చేయండి, కాదనట్లా. ప్యారల్గా ఒకటి ఉందనుకోండి, ఇన్కమ్ సోర్స్ అనేది ఒకటి జనరేట్ చేసుకోవాలన్నా. ఇప్పుడు తేజకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. సీరియస్లీ నేను 6 ఏళ్ళు చేస్తానే కాదన్న. నా సిచ్యువేషన్ ఏంటంటే ఇట్లా నేను ఉండాలనుకున్నా కూడా ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇంకో పెళ్లి చేసుకో అంటే నా పేరెంట్స్ కాకుండా పక్క అత్తయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు ఇంకా ఉంటారు, ఇంకొక మ్యారేజ్ చేసుకోను అంటే నేను చేసుకోను. అలా ఆ ఫోర్స్ వల్ల నేను అనేసి ఇక్కడికి వచ్చేసినా. నేను మొత్తానికి అక్కడ ఇల్లు వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసి ఉంటున్నా. ఛానల్ పేరు ఏంటండి మీది? ఏం పెడుతుంటారు దాంట్లో? హోమ్ టూర్ ఏదైనా చేస్తాను, తర్వాత వంటలు కూడా చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యారంటే మామూలు విషయం కాదు. దట్ 750 సబ్స్క్రైబర్స్. ఇంకా మానిటైజింగ్ దగ్గరలోనే ఉన్నాం. కంటిన్యూస్గా అయినా మీరు డే వ్లాగ్స్ చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది సార్, గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఒకసారి ఏదో ఇలా ఇంట్లో వంట చేస్తున్నారు కన్నా కనెక్టివిటీగా మీ ఫేస్ చూపించి వ్లాగింగ్ ఏదైనా ఇక్కడికి వచ్చాను ఇన్వాల్వ్మెంట్ పెంచుకోండి ఆడియన్స్తో. ఒక్క వీడియో క్లిక్ అయితే సార్ ఇబ్బంది లేదు, నెక్స్ట్ ఈ సీట్లో నువ్వే కూర్చుంటావు. ఆ వీడియో చేయడానికి కూడా తేజ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ కావాలని చెప్పండి. ఆబ్వియస్లీ యూట్యూబ్ పరంగా నేను సపోర్ట్ చేస్తా అన్న. ఐ మీన్ ఆయన వీడియోస్ పెడితే మన షేరింగ్లు, ఎందుకంటే రీచ్ ఆబ్వియస్లీ స్టార్టింగ్లో ఎవరికైనా కానీ రీచ్ అనేది ఇంపార్టెంట్. అది ఎలా వస్తుంది ఏంటని ఆర్గానిక్గా జనరేట్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఆయన ఐ మీన్ నువ్వు చేసిన మంచి వీడియోస్ ఏమైనా నాకు పంపి మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేద్దాం, మన వాడిని ఎంకరేజ్ చేస్తున్నాం, ఐ మీన్ కొత్తగా ఛానల్ పెట్టి ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి నాకున్న 3,20,000 మందితో నేను చెప్పగలనండి. నువ్వు ఆ మాట అనగానే చూడు ఎంత హ్యాపీ అయిపోయాడు లాస్ట్లో. ఇవాళ వచ్చిన వాళ్ళని ఏడ్చినా కానీ చాలా హ్యాపీగా చూడటం ఇదే ఎపిసోడ్. నేను నిజంగా చెప్తున్నా. బేసిక్గా నా లైఫ్లో నేను ఏడ్చిన మూమెంట్ చాలా తక్కువ. ఓకే సార్, ఏడ్చావని లవ్ ఎప్పుడైతే నీది ఫెయిల్ అయిందో ఆ అమ్మాయి నిన్ను కాదనుకుని వెళ్ళిపోయినప్పుడు ఏడ్చావని అన్నారు. రోజుకి ఇద్దరు కాదంటున్నారు నన్ను. ఏ అమ్మాయి కరెక్ట్గా చెప్పండి. అదే సూసైడ్ చేసుకోవాలి. కోమా దాకా వెళ్ళావు కదా. ఓ అదే ఫస్ట్ టైం తన లవ్ ఫెయిల్యూర్ ని, తన కోమా విషయాన్ని బయట పెడుతున్న టేస్టీ తేజ. వినాయక చవితి ముందు 1 or 2 days బిఫోర్ నేను ఆఫీస్ నుండి అయిపోయింది, నైట్ 9:30-10 అయిందండి. బొటానికల్ గార్డెన్ వైపు నుండి నేను అప్పుడు KPHPలో ఉండేవాడిని.
అటు వెళ్తున్నప్పుడు బేసిక్గా అప్పుడు అర్జెంట్గా వచ్చింది ఉష్ యాడికో చోట అని చెప్పి అబ్బాయిలు మేక ఆ పక్క సందులోకి పోయా. అక్కడ ఒక అమ్మాయి 3 అబ్బాయిలు నుంచొని ఉన్నారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారనే సెన్స్లో వెళ్ళిపోయాను, పోసుకున్నాను. రిటర్న్ అవుతున్నప్పుడు నా బండి ఫ్లాష్ లైట్ ఆ అమ్మాయి మొహం మీద పడినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. అక్కడ అమ్మాయి ఏడుస్తుంది, 3 అబ్బాయిలు ఉన్నారు, టైం ఏమో 10 అది చెప్పా 9-10 అయింది ఆ టైంలో. సరే ఏదో చూద్దాం అని చెప్పి దగ్గరికి వెళ్ళి బండి ఆపి నేనేమనుకున్నాను, ఇప్పుడు అలా అన్నాను అనుకోండి, ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తే అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మాయి రాలేదనుకో సారీ మా ఫ్రెండ్ ఎవరో అనుకున్నాను, వెళ్ళిపోదాం. ఇది నేను డిసైడ్ అయ్యి నువ్వు ఇక్కడ ఉన్నావు నీకోసం వెయిట్ చేస్తున్నా రానగానే అమ్మాయి నా పక్క వచ్చేసింది. అప్పుడు అర్థమైంది అమ్మ ఇదేదో ప్రాబ్లంలో ఉంది ఈ పిల్ల అని. అనగానే రే ఎవడో నువ్వు ఏందబ్బా ఆయన కోసం వచ్చావు మీరెవరండి ఎంతకీ అని మరి యథపూర్వకంగానే అడిగాను. వాళ్ళ చేతిలో కత్తి చూశానన్న నేను. సర్లే మీరు వెళ్ళడంగానే వాళ్ళని తోసారు బండి మీద తోసారు, నేను కింద పడ్డాను. 3 ఉన్నారు, నాకు కత్తి చూసి ఉనికింది. బుర్రలో ఆలోచించి బండి హారం గట్టికి కొట్టా. రే ఎవర్రా మీరు వెళ్ళిపోయిన ఇక్కడ గట్టి హారం కొట్టగానే వాడు పోతా నా ముందుగానే ఆ అమ్మాయి మెల్లో గొలుసులు లాక్కొని బండి వేసుకొని 3 వెళ్ళిపోయారు. ఇక్కడ ఎందుకు వచ్చావు ఏంటంటే బేసిక్గా నేను ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటా, బీటెక్ అయిపోయి ఇక్కడికి వచ్చాను, ఫ్రెండ్ ఉంటే కలుద్దామని వచ్చాము. ఆ వెళ్ళే దారిలో ఇక్కడ నాకు దొరక్క నేను నడుచుకుంటూ పోతాను, ఇక్కడ దారిలో ఇది జరిగిందన్న అంటే సరే బా మీ ఫ్రెండ్ ఇంట్లో డ్రాప్ చేస్తానంటే వద్దన్న ఇప్పుడు ఈ రకంగా చూస్తే వాళ్ళు తప్పుగా అనుకుంటారు, నన్ను హాస్టల్లో దింపేయండి అంటే మళ్ళీ అక్కడ నుండి ఎస్ఆర్ నగర్ హాస్టల్లో తీసుకెళ్ళి దింపేసా. బండి దగ్గర నా కాళ్ళు పట్టుకుందన్న అన్న వాళ్ళు చాలా ఇది చేశారు, నాకు చాలా భయం వేసింది, ఏం చేయాలి అర్థం కదా, నువ్వు ఆ టైంకి వచ్చి నన్ను సేవ్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ అమ్మాయి బాగా ఇది చేసి తర్వాత వెళ్ళిపోయింది. బట్ బేసిక్గా ఆ ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని వీళ్ళు ఎలా రాశారంటే వాళ్ళు నన్ను కొట్టి నేను ఏదో కోమాలకు పోయినట్టు రాస్తారు యూట్యూబ్ ఛానల్లో. నువ్వు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు అసలుకి? లవ్ లేదన్న, ఎందుకంటే బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్న. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్నాడు ఈ అమ్మాయి ఈడేంద్ర ఎట్టున్నాడని ఇప్పుడు మీరు అనుకోవచ్చులే, కానీ నేనేమనుకున్నాను ఏదైనా అమ్మాయితో పోయి మాట్లాడినప్పుడు అమ్మాయి మాట్లాడి వచ్చేయగానే అమ్మాయి నన్ను చూసి ఏదైనా అనుకుంటుందేమో, నన్ను చూసి నవ్వుతుందేమో అని నాలో నేను ఫీల్ అయిపోతూ ఉండేవాడిని. జాబ్లో జాయిన్ అయిన తర్వాత 1-2 అమ్మాయిలతో పరిచయం అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు. నేను అనుకునేవాడిని ఒరే అమ్మాయిలు బాగానే మాట్లాడతారు, అనవసరంగా నేను ఇదయ్యాను అనే ఫీల్ అయ్యి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అందరితో మాట్లాడతాం. అప్పుడు దాకా 8 ఏళ్ల కరువుని తీర్చేసుకుంటాను అంతే. మీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్న కూడా ఉన్నాడు ఇక్కడ. అన్న హాయ్ అన్న. నా పేరు దినేష్, మాది కొత్తూరు తాడేపల్లి విజయవాడ. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప, చిన్న జాబ్ చేసుకుంటున్నా. చిన్నప్పటి నుంచి కొంచెం యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ ఉండేది, ట్రై చేద్దామని ఎలా ట్రై చేయాలో తెలియదు. సో మా వైఫ్ అడిగిన జాబ్ జాయిన్ అవ్వ ఫస్ట్ అంది, జాయిన్ అయ్యాను. తర్వాత ఇండస్ట్రీ ట్రై చేద్దాం ఎలా అని ఏం తెలియలే. ఒక పాంప్లెట్ అంటిస్తారు కదా, అంటించారు, కాల్ చేస్తే డబ్బులు కట్టాలన్నాడు. సరే 600-500 అన్నాడు. సరే కట్టేసిన. ఏం చేయాలి సార్ అన్న, పొద్దున్నే కృష్ణానగర్ వెళ్ళు, అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, అతన్ని కలువు అన్నాడు. ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు ఒక రామాయణం షూటింగ్ అనమాట, జూనియర్ ఆర్టిస్ట్ లాగా. రామాయణం ఓకే, జస్ట్ రాముడు సీత లక్ష్మణుడు అందరూ వస్తారు, మనం జస్ట్ పూల్ వేయటం అంతే. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇంకా ఇక్కడ వద్దని చెప్పేసి మన విజయవాడ తీసుకెళ్ళిపోయారు. ఇంకా విజయవాడ వెళ్ళి అక్కడ చిన్న జాబ్ చేసుకుంటున్నా. తర్వాత శాలరీ సరిపోవట్లేదు, మనకేమో ఇది ఇంట్రెస్ట్ ఉంది, ఏం చేయాలో తెలియక సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేద్దాం ట్రై చేశాను. 6 months ట్రై చేశాను, వచ్చింది. ఒక 5 months చేశాను. మొన్న రీసెంట్గా రిజిస్ట్రేషన్లో పోయింది ఆ జాబ్ కూడా. జస్ట్ మన కాస్టింగ్ ఏజెంట్ మా ఫ్రెండ్ ఒక 2 ఉంటే వాళ్ళ ద్వారా ఒక 2-3 ఛాన్స్లు వచ్చింది తప్ప, రీసెంట్గా ఒక వెబ్ సిరీస్లో, ఒక సీరియల్లో చిన్నగా అలా చేశాను తప్ప పెద్ద ఏం ఛాన్సెస్ కూడా రావట్లేదు. పాప కూడా కాల్ చేస్తుంది, డాడీ ఎప్పుడు వస్తావు తిన్నావా అని. ఇక్కడ రా డాడీ నేను తినిపిస్తాగా డాడీ అని ఏడుపు వస్తుంది. ఇంటికి వెళ్తే కష్టంగా పాపని తీసుకెళ్తా, పార్కు తీసుకెళ్తా, సినిమాకి తీసుకెళ్తా, అలా మొత్తం తిప్పుతా. తనకు హ్యాపీనెస్ కావాలి. నేను బండి మీద తీసుకెళ్తే మా డాడీ తీసుకెళ్తున్నాడు, హ్యాపీనెస్ తనకు ఉంటుంది. దూరం ఉన్నా సరే ఫ్యామిలీకి అలా ఏదో ఒక రోజు మంచి సక్సెస్ అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం ట్రై చేస్తున్నా, ఛాన్సెస్ మంచిగా వస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుందని చూస్తున్నా. సాఫ్ట్వేర్ అంటే మీరు దేని మీద చేసేవాళ్ళు బ్రో? మ్యూల్సాఫ్ట్ కోర్స్ నేర్చుకున్నా సార్. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేస్తారా? ఆయన నిజంగా చేస్తానంటే నేను రికమెండ్ చేస్తాను. జాబ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. చిన్న పాప అన్నారు, ఫ్యామిలీ అన్నారు. ఆ చిన్న పాప ఎదిగే టైంలో మంచి లైఫ్ సార్, అమ్మ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం బ్రో ఇది. నువ్వు ఎక్కడుండి అక్కడుండి ఆవిడకి కూడా ఆ చైల్డ్హుడ్ మెమరీస్ విత్ ఫాదర్లో లేకుండా చేసేస్తున్నావు. నాకు తెలిసిన 2-3 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అన్న, స్టార్టప్స్లో మా వాళ్ళు స్టార్ట్ చేసినవి ఉన్నాయి. బేసిక్గా మనోడు చేస్తున్న ప్రొఫైలు వాళ్ళ దాంట్లో కనుక ఫిక్స్ అయ్యిద్ది అంటే నేను సజెస్ట్ చేస్తాను, జాయిన్ అవుతారు మీరు డెఫినెట్లీ. అందుకే దేని మీద ఏంటి అని అడిగాను. సార్ నేను కాంటాక్ట్ అవుతాను, మ్యాచ్ అయితే కనుక నేను ఖచ్చితంగా